హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లెర్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ఒక కీ ఫ్యాక్టర్గా మారుతుంది. ప్రతి ఎగ్జామ్ నుంచి 1 or 2 or 3 or క్వశ్చన్స్ ఈజీగా వస్తున్నాయి, కానీ మనం దాన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నాం. ఎందువల్లంటే మనం నెగిటివ్గా ఆలోచించి అది కష్టమేమో, చదివినా గుర్తుండదేమో అని ఒక బ్యాడ్ థింకింగ్తో ఉండిపోవడం వల్ల మనం అది చదవలేకపోతున్నాం. సో మన ఛానల్లో ఈ రోజు నుంచి కొత్తగా ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అదేంటంటే ఒక రోజుకి ఒక 5 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో విత్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు అండ్ విత్ పిక్చర్ రిప్రజెంటేషన్తో మనం కొత్తగా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ అకంప్లైస్, విచ్ మీన్స్ ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఆర్ ఏ పర్సన్ హూ హెల్ప్స్ అనదర్ టు కమిట్ ఏ క్రైమ్. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు ఎవరైతే ఆ పని చేయడానికి సహకరిస్తారో దాన్ని అకంప్లైస్ అంటారు. ఈ పిక్చర్లో చూసుకున్నట్టయితే 2 persons ఉన్నారు. ఒకతను ఏం చేస్తున్నారంటే రాబరీ చేయడానికో గేట్ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ అనదర్ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఎవరైనా వస్తున్నారా లేదా అని చెక్ చేస్తున్నాడు. అంటే దొంగతనం చేయడానికి ఇతను సహకరిస్తున్నాడు. అంటే అలా సహకరించే వ్యక్తిని తోడు దొంగ అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అకంప్లైస్ అంటారు. ద నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఏంటంటే ఏవియరీ. అంటే ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. అంటే పక్షులన్నిటిని ఒక దగ్గర ఉంచితే దాన్ని ఏవియరీ అంటారు. తెలుగులో మనకి ఈజీగా అర్థమయ్యే వేలో పక్షిశాల. అప్పుడు మనం జూ పార్క్లో చూస్తాం కదండి, పిక్చర్లో చూసినట్టయితే పక్షులన్నీ ఒకే దగ్గర పెట్టారు. సో దీన్ని పక్షిశాల అంటారు ఆర్ ఏవియరీ అంటారు. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ambidextrous. ambidextrous అంటే ఏ పర్సన్ ఏబుల్ టు యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్లీ వెల్. అంటే పిక్చర్లో చూసినట్టుగా ఒక ఆమె ఉన్నారు, తన లెఫ్ట్ హ్యాండ్తోని రైట్ హ్యాండ్తోని సైమల్టేనియస్గా ఈజీగా వర్క్ చేస్తున్నారు. అలాగా 2 హ్యాండ్లు ఉపయోగించి వర్క్ చేసే దాన్ని ambidextrous అంటారు. ద నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ఏంటంటే ఆల్ట్రస్ట్. ఆల్ట్రస్ట్ అంటే సమ్వన్ హూ మేక్ చారిటబుల్ డొనేషన్స్. అంటే ఎవరైనా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, చారిటీ ట్రస్ట్లు నడిపిస్తూ డొనేట్ చేస్తూ ఉంటారు కదా, వారిని ఆల్ట్రస్ట్ అంటారు. అంటే తెలుగులో పరోపకార బుద్ధి. అంటే ఎవరికైనా ఉపకారం చేయడం, ఇలా ఉపకారం చేయడాన్నే ఆల్ట్రస్ట్ అని అంటారు. మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ట్రస్ట్, ఆల్ ట్రస్ట్లో ట్రస్ట్ అనే ఉంది కదా. ట్రస్ట్లు అంటే మనకు బాగా తెలుసు కదా, ఏమైనా చారిటబుల్ డొనేషన్స్ అటు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ ట్రస్ట్లకి డొనేట్ చేసేవారిని ఆల్ ట్రస్ట్ అని అంటారు అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ వర్డ్, దాని లాస్ట్ వర్డ్ ఈజ్ అనార్చీ. అనార్చీ అంటే అరాచకం. అంటే సిచ్యువేషన్ ఇన్ ఏ కంట్రీ అండ్ ఆర్గనైజేషన్ విచ్ దేర్ ఈజ్ నో గవర్నమెంట్ ఆర్డర్ టు కంట్రోల్. అంటే ఒక కంట్రీలో కావచ్చు, ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా ఒక కంట్రోలింగ్ అనేది సిస్టమ్ అనేది ఉండకుండా వారికి నచ్చినట్టు పీపుల్ అనేది బిహేవ్ చేస్తూ అరాచకాన్ని సృష్టిస్తుంటారు. ఇప్పుడు మనం పిక్చర్లో చూసినట్టయితే జనాలందరూ పోలీస్ మ్యాన్స్ మీద వాళ్ళకి నచ్చినట్టుగా దాడులు చేస్తూ అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఇది మనం నేర్చుకున్న 5 పదాలు. ఫస్ట్ వన్ ఏంటంటే అకంప్లైస్. అంటే తోడు దొంగ. ఎవరైతే దొంగతనం చేస్తారో వారికి సహకరించే వ్యక్తిని అకంప్లైస్ అంటారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏవియరీ. అంటే పక్షులన్నిటిని ఒక దగ్గర భద్రపరిచే స్థలాన్ని ఏవియరీ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ ambidextrous. అంటే ఎవరైతే ఒక వర్క్ని 2 చేతులతో సైమల్టేనియస్గా చేస్తారో వాళ్ళని ambidextrous అంటారు. ఫోర్త్ వన్ ఏంటంటే ఆల్ట్రస్ట్. అంటే ఎవరైతే చారిటబుల్ డొనేషన్స్ చేస్తారో వారిని ఆల్ట్రస్ట్ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ అనార్చీ. అంటే అరాచకాన్ని సృష్టించడం. ఈరోజు 5 పదాలు నేర్చేసుకున్నాం విత్ క్రిస్టల్ క్లియర్గా. మనకి 5 పదాలు పిక్చర్ రిప్రజెంటేషన్తో తెలుగులో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మీకు వీడియో అనేది 3 to 5 minutes లోపే ఉంటుంది. సో ఒక రోజుకి ఒకసారి వీడియో చూస్తూ 2 or 3 times మన బుక్ మీద రాసినట్టయితే వితిన్ 15 minutes లోపు మనం రోజుకి 5 పదాలు నేర్చుకోగలుగుతాం. అలాగా 1 monthలో 150 words నేర్చుకోగలుగుతాం. అప్పుడు నేర్చుకున్న తర్వాత మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయ్యి ఈజీగా ఇచ్చిన ఆప్షన్స్లో కనీసం రైట్ కాకపోయినా
రిమైనింగ్ వాటిని ఎలిమినేట్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. సో ఈజీగా రోజుకి 10 to 15 మినిట్స్ కానీ మనం స్పెండ్ చేయగలిగితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.